జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై 13వ పాసురం. ఆండాల్ తిరువడిగలే శరణం. புள்ளின்வாய் கீண்டானை பொல்லா வரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளை எழுந்து மியாட முறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதரைக் கண்ணினாய் குள்ளக் குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కల్లంత విరిందు కళందు ఏలోరెంబావాయి. ఈనాటి పాశురంలో గోదా అమ్మవారు పుల్లిన్వాయ్ కీండానై పొళ్ళ అరక్కనై కిళ్ళిక్కళైందానై కీర్తిమై పాడిపోయి అంటూ కీర్తిస్తూ ఉన్నారు. బకాసురుడు అనేటటువంటి రాక్షసుని నోరు చీల్చి చెండాడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిమై పాడిపోయి మనమంతా కీర్తించాలి కదా, పాడాలి కదా. పిళ్ళైగలెల్లారం పావైక్కళం పుక్కార్, పిల్లలందరూ కలిసి వ్రతమాచరించడానికి వ్రతస్థలంలో సిద్ధంగా ఉన్నారు. నీవు ఆదమరిచి నిద్రపోతే ఎలా? లేమ్మా గోపిక, లేచి మాతో పాటు వ్రతం ఆచరించడానికి సిద్ధపడు అంటూ గోదా అమ్మవారు లోపలున్నటువంటి గోపికను నిద్రలేపుతూ, అలానే శుక్ర నక్షత్రం అస్తమిస్తోంది, బృహస్పతి నక్షత్రం ఉదయిస్తోంది, లేచిరా మాతో పాటు వ్రతంలో పాల్గొను అంటూ కొన్ని గుర్తులన్నీ చెబుతూ ఉంది. పక్షులన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి. అరుపులు వినిపించట్లేదా? పక్షులన్నీ సమూహంగా ఏర్పడి చక్కగా అరుస్తూ ఉన్నాయి. అయినా సరే నువ్వు ఆదమరిచి నిద్రపోతే ఎలా? స్నానమాచరించడానికి వ్రతం చేయడానికి మాతో రమ్ము అని చెప్పి చక్కగా పిలుస్తూ ఉంది. అలానే కపట ప్రేమ నటిస్తూ ఉన్నావా? కపట నిద్రపోతూ ఉన్నావా? లేచి మాతో పాటు వ్రతమాచరించడానికి రా అంటూ గోదామ్మవారు ఈనాటి పాశురంలో కీర్తిస్తూ ఉంది. ఆ గోపికను నిద్రలేపుతూ ఉంది. మంచి కళ్ళ సౌందర్యం, నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఓ గోపిక, లేచి వ్రతాన్ని ఆచరించు అంటూ ఈ 13వ పాశురంలో గోదామ్మవారు వ్రతం గురించి తెలియజేస్తూ గోపికను నిద్రలేపుతూ ఉంది. ఆండాల్ తిరువడిగలే శరణం.